నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 105 శంకుస్థాపనలతో ప్రారంభించిన మొత్తం 303 ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 3వ రోజు 45 శంకుస్థాపనలు పూర్తి చేస్తున్నామని 19, 22, 35, 31 డివిజన్లో మరి 40 డివిజన్ అందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మీడియా ద్వారా టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు 40 డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే 105 శంకుస్థాపనలతో ప్రారంభించాము, మొత్తం 303 శంకుస్థాపనలు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ రోజు 45 శంకుస్థాపనలకి 19, 22, 35, 31, 41 డివిజన్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 19 అదేవిధంగా 22, 35, 31 డివిజన్లో నేను, 41లో నగర మాజీ మేయర్ భవన్శ్రీ గారు కూడా శంకుస్థాపన కార్యక్రమానికి చేస్తూ ఉన్నారు. ఈ శంకుస్థాపనలన్నీ కూడా కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, అదేవిధంగా జనసేన నాయకులు, బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పుడు జరిగే విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి చేపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, అదేవిధంగా మంత్రివర్య నారాయణ గారికి, అధికారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అభివృద్ధి అనేది నిరంతరాయంగా జరుగుతుంది, ఒక రోజులో ఆగేది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా ఈ 9 నెలల కాలంలోనే 190 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, వివిధ రకాల అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ప్రతి రోజు కూడా చూస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంత నియోజకవర్గంగా లక్ష్యంగా శాసనసభ్యులు మోడీ గారు చెప్తున్నారు. ఒక సంక్షేమం, ఒక అభివృద్ధి, ఈ రెండు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో చేయడం లక్ష్యంగా అందరం కూడా పనిచేస్తాం. ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని